అందరికీ నమస్కారం. నా పేరు అనంతలక్ష్మి. నేను కే శ్రీహాసిని వాళ్ళ గ్రాండ్ మదర్ని. మీ రిపుల్స్ లెర్నింగ్ క్యాంపస్ స్కూల్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. అదేంటంటే స్కూల్లో ఇప్పుడు కొత్తగా పెట్టినా కూడా స్కూల్ మంచి ర్యాంక్లో పాస్ అవుతుందని నేను భావిస్తున్నాను. పిల్లలు కూడా మంచి క్రమశిక్షణతో చదువుతున్నారు. చదువులోనూ ఫాస్ట్గానే ఉన్నారు. ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటి మొదలైనవి కూడా స్కూల్ నుంచి మీరు చేస్తున్నందువలన మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు చదువు మాత్రమే ముఖ్యం కాదు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్పోర్ట్స్ కూడా వాళ్ళ శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మీరు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అందుకు మీకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరియు చదువు కూడా చాలా బాగుంది. స్కూల్లో క్రమశిక్షణ బాగుంది. పిల్లలు మాత్రమే నంబర్ 1గా కాదు, బాన్స్వాడలో ఈ స్కూల్ని ఇంకా నంబర్ 1 పొజిషన్లో తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. దీనికి గాను ఇందులో ఉన్న ఆ రిపుల్స్ స్కూల్స్లో ఉన్న స్టాఫ్ మరియు విద్యార్థులు, స్టాఫ్, పిల్లలు అందరూ క్రమశిక్షణతో కష్టపడి స్కూల్ని ఫస్ట్ ర్యాంక్లో తేవాలనుకుంటున్నాను. పిల్లలు మాత్రమే ఫస్ట్ ర్యాంక్లో చదివితే సరిపోదు, స్కూల్ కూడా ఫస్ట్ ర్యాంక్లో రావాలి. అందులో ఉన్న టీచర్స్ కష్టపడాలి, స్టూడెంట్స్ కూడా కష్టపడాలి. మరియు మీరు చెప్పేటువంటి విద్యా బోధన చాలా బాగున్నప్పటికీ పిల్లలు మీ గురువులు చెప్పేదే వింటారు, తల్లిదండ్రులు చెప్పింది ఏది వినరు. మీరు ఒక రాంగ్ వర్డ్ని వాళ్ళకి తెలియజేశారనుకోండి, ఆ రాంగ్ వర్డ్నే ఫిక్స్డ్ అయిపోతారు. మదర్ కానీ ఫాదర్ కానీ, అమ్మ ఇది రాంగ్ వర్డ్, ఇది కరెక్ట్ కాదు, మీ టీచర్కి చెప్పండి కరెక్ట్ చేయమని అని చెప్పినా కూడా తల్లిదండ్రుల మాట వినరు. ఎందుకంటే గురువు చెప్పిందే విద్య, గురువు చెప్పిందే బోధన. అందుకని దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను అంటే, పిల్లలు సెల్ ఫోన్ ముట్టుకోకుండా, సెల్ ఫోన్ చూడకుండా, సెల్ ఫోన్ మీద ఆధారపడకుండా వాళ్ళంతటా వాళ్ళు మైండ్ని ఫ్రెష్గా ఉంచేలా చేయండి. సెల్ ఫోన్ వలన నరాల వీక్నెస్, మైండ్ డెడ్, బాడీ మొత్తం యాబ్సెంట్లో ఉండిపోయే పరిస్థితులు వస్తున్నాయి ఇవాళ రేపు. కాబట్టి ముందుగా మీ స్కూల్ నుంచి మా తల్లిదండ్రుల రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లలకు సెల్ ఫోన్ అనేది పూర్తిగా అవాయిడ్ అయ్యేలా మీరు వాళ్ళని ట్రీట్ చేయాలని కోరుకుంటున్నాం. మరియు వీళ్ళు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి అంటే ఇంటి వద్ద తీసుకునే ఆహారాన్ని తల్లిదండ్రులకు వివరించండి. మంచి ఫాస్ట్ ఫుడ్లు, బేకరీ ఐటమ్స్ వలన పిల్లల ఆరోగ్యం పాడైపోవడమే కాదు, దానివల్ల ఎలాంటి మంచి జరగడం లేదు. కాబట్టి ఇంటిలోనే పిల్లలకు వాటిని అవాయిడ్ చేస్తూ ఆర్గానిక్ పద్ధతిలోనే ఫుడ్డు, పాలు, గుడ్డు అలాంటి బలమైన ఆహారాలు, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటూ బేకరీ ఐటమ్స్ని అవాయిడ్ చేసే విధంగా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మరియు పిల్లల చదువులో ముందంజలో ఉండాలంటే ఫస్ట్ బాడీ ఫిట్నెస్ ఉండాలి, తర్వాత మైండ్ ఫిట్నెస్ ఉండాలి. ఈ రెండింటినీ టీచర్సే వీళ్ళని కరెక్ట్ పద్ధతిలో అలా ఫిట్నెస్ వచ్చేలా చేస్తే మీ స్కూల్ నెంబర్ 1లో ఉంటుంది, ఈ రిపుల్స్ స్కూల్ నెంబర్ 1లో ఉంటుంది, మీ స్టూడెంట్స్ నెంబర్ 1లో ఉంటారు. ఇటు మదర్స్కి కూడా మంచి హ్యాపీనెస్. దీనివలన అందరం, మీరు, మేము, పిల్లలు అంతా హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ, దయచేసి మీరంతా ఈ ఒక్క విషయాన్ని పాటిస్తూ పిల్లలకు బోధిస్తారని మనవి చేసుకుంటున్నాను.